అండ్ ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఈజ్ అన్ ఆర్ఫన్ అండ్ హీ హ్యాస్ ఏ స్మాల్ చెల్లె ఉంటుంది ఆయనకి, సిస్టర్ చెల్లె ఉంటుంది. ఆమెని వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఈయన ఉన్నాడో ఆయన చిన్నప్పటి ఫ్రెండే ఆమెని పాడు చేసి చంపేస్తారు అనమాట. అండ్ వెన్ దట్ హ్యాపెన్ ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మెంటలీ అన్స్టేబుల్ అయిపోతాడు. అండ్ దిస్ వాజ్ అ స్టోరీ విచ్ హ్యావ్ ఐ రెడ్. మెంటలీ అన్స్టేబుల్ అయిపోతాడు. అన్స్టేబుల్ అయిపోయి వెన్ హీ నోస్ సిస్టర్ వీడి వల్లే చచ్చింది, వీడి చిన్న చెల్లి వీళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ వల్లే చచ్చింది అన్నప్పుడు మెంటల్ డిజార్డర్లో వాడు వాడిని చంపాలని పెట్టేసుకుంటాడు అనమాట. అండ్ ఆయన లైఫ్కి ఉన్న ఒకే ఒక గోల్ వాడిని చంపడం. అండ్ మెంటల్లీ అన్స్టేబుల్ వాళ్ళ చెల్లి ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాం. అండ్ లాస్ట్ ఏదైతే వాడిని చంపడం ఆ సీన్ ఉందో అండ్ హూ బికేమ్స్ లైక్ ఏ సైకో అండ్ మెంటల్ డిజార్డర్, ఆ సీన్ ఒక్కటి క్రియేట్ చేస్తాం. దొరికేవరా రేయ్, ఇటు దొరికే నాకు. రేయ్ రేయ్, వీడికి మాంసం లేదేంట్రా నీకు? అయినా మాంసాన్ని నరికే బదులు బొక్కల్ని నరుకుతుంటే నా మజా సూపర్ ఉంటుందిరా. రేయ్ రాయ్ నిన్ను మంచిది